సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యానో టాక్స్. నేనైతే ఇప్పుడు ఫియర్ మూవీకి వెళ్తున్నాను. ఆల్రెడీ ట్రైలర్ చూశాను. నాకు అంతేం అనిపించలేదు. థ్రిల్లర్ కాబట్టి కొంచెం ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చూసేసి మీకు చెప్దామని సో వెళ్తున్నాను. వేదిక యాక్ట్ చేస్తుంది హీరోయిన్గా. సో బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తే కానీ తెలీదు. థ్రిల్లర్ కాబట్టి బాగానే ఉండిద్ది అనిపిస్తుంది. మూవీ చూసి మీకు ఎలా ఉందని చెప్తానమాట. నాకు ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే కొంచెం నాకు ఆల్రెడీ చూసేసిన సినిమాల్లో సీన్స్ లాగా అనిపించినాయి. లైక్ కా మూవీ ఒకటి, వన్ మూవీ ఒకటి గుర్తొచ్చింది ఆ సీన్స్ చూసినప్పుడు. సో మూవీ ఎలా ఉంటుంది చూసి దానిలో అనిపించిందో దేనిలో అనిపించిందో కూడా చెప్తానమాట మీకు. సో వచ్చేయండి గైస్, వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు ఎల్ఈపీఎల్లో ఉన్నాను అనమాట, పట్టమట ఐనాక్స్. ఇక్కడ కూడా వద్దాం ఒకసారి ఎలా ఉండిద్ది అని వచ్చాను. సో పైకి వెళ్ళిపోయి మూవీ స్టార్ట్ అయినాక మూవీ చూసేసి ఎలా ఉంది మీకు రివ్యూ ఇస్తాను. సో ఇదే అనమాట థియేటర్కి ఎంట్రన్స్. ఇంక ఎల్ఈపీఎల్ ఐనాక్స్ బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా, అంబియన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట, ప్లెజెంట్గా, ఫ్యామిలీస్కి మంచిగా ఉంటుంది. సో నేను ఆల్రెడీ వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను స్క్రీన్కి. ఇంకా టైం ఉందంట. యాక్చువల్లీ టైం అయితే అయిపోయింది 8:20, కానీ ఇంకా టైం ఉందంట. సో అందువల్ల వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకైతే మూవీ అలా నడుస్తుంది. అంతేమీ స్టోరీ ఫుల్గా అర్థమయ్యేలాగా ఏమీ మనకి గ్రిప్ ఇవ్వట్లేదు డైరెక్టర్. ఏంటంటే ఒక పార్ట్లో చిన్న ఏజ్కి వెళ్ళిపోతున్నాం, అంటే జస్ట్ ఒక 5 minutes గ్యాప్లోనే 5 minutes చిన్న వాళ్ళు అయిపోతున్నారు, 5 minutes సేమ్ క్యారెక్టరే చిన్నప్పుడు పెద్దప్పుడు అలా చూపిస్తున్నారు. ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక అంటే సైకలాజికల్గా వాళ్ళ మమ్మీ చెప్తారనమాట బూచోళ్ళు ఉంటారు అని. అలా ఒక భయం పెట్టేసుకొని అలా ఉంటే ఏంటి అనేది ఇప్పటివరకైతే అదే చూపించారు. అదే కొంచెం థ్రిల్గా ఎవరో వస్తున్నట్టు ఏదో వస్తున్నట్టు అని భయపడతా ఉండిద్ది హీరోయిన్. ఇప్పటివరకైతే అదే ఉంది, పర్లా నడుస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చూస్తే తప్ప నేను చెప్పలేను ఇంకా దీనికి రివ్యూ, ఎందుకంటే అంతేం ఎక్కలేదు నాకు సినిమా. సో మూవీ చూసిన తర్వాత మొత్తం కంప్లీట్గా నాకేమనిపించిందంటే ఇది ఒక డిజార్డర్ మీద తీశారు మూవీ మొత్తం. అంటే ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఎలా ఫీల్ అవుతారు అనేది వాళ్ళ యాంగిల్ నుంచి చూపించారనమాట మూవీ. అంటే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు, వాళ్ళకి ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది వాళ్ళ సైడ్ నుంచి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అనేది సినిమా అనమాట. ఆడియో క్లిప్స్ అక్కడక్కడ మిస్ అయిపోతుంది. ముందు అంటే వీడియో వచ్చేస్తుంది, తర్వాత ఆడియో వస్తుంది. ఎడిటింగ్ అది కొంచెం అదొకటి మిస్టేక్ ఉంది. కెమెరా యాంగిల్స్ అయితే బాగున్నాయి. అంటే వాళ్ళకున్న బడ్జెట్లో డైరెక్టర్ బాగానే తీశాడు. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఏంటంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ సైడ్ నుంచి మనం అలా చూడడం వల్ల మనకు సినిమా అంత ఎక్కకపోవచ్చు, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది ఒకవేళ వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు చూస్తే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. అరే మేము ఇలా ఫీల్ అవుతున్నాం కదా, మాది ఇలా తీశారు మూవీ అని. అంతే తప్ప మనందరికీ అంతేమనిపించదు, పర్లా బాగానే ఉంది అంతే. సో నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. నాతో వచ్చిన నా ఫ్రెండ్కి మాత్రం పర్లేదు, బాగుంది, చూడొచ్చు ఒకసారి, కొంచెం కొత్తగా ఉంది అన్నట్టు చెప్పారు. అదే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదు. 50-50 మూవీ అనమాట. అంటే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. నాకైతే ఎక్కలేదు, నా ఫ్రెండ్కి ఎక్కింది. సో అలా నాకు నచ్చలేదు, మీకు నచ్చొచ్చేమో, అలా ఉంది మూవీ మాత్రం. వేదిక యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. డిఫరెంట్ యాంగిల్స్ అనమాట. లైక్ మూవీ అదేలే, మీకు అది చెప్పేస్తే ఇంక థ్రిల్ ఉండదు. సో తన డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తాం తన వేదికని మాత్రం సూపర్ చేసింది. పవిత్ర నరేష్ కూడా బాగా చేసింది. డాక్టర్ కింద చేసిన వాళ్ళు బాగా చేశారు.
ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఉన్నాయి కొంచెమే క్యారెక్టర్స్. ఆ కొంచెం క్యారెక్టర్స్ వర్తీగానే చేశారు. చాలా తక్కువ క్రూ అనమాట. అంటే ఎక్కువ మంది లేరు. సినిమా అంతా 2-3 ప్లేసెస్ 4-5 ప్లేసెస్ కన్నా ఎక్కువ ఉండదు. సాంగ్స్ అప్పుడు మాత్రమే వస్తుంది. మిగతా అంతా సేమ్ ప్లేసెస్లో జరుగుతుంది. అంటే వాళ్ళకున్న బడ్జెట్లో ఈ మాత్రం తీశారంటే పర్లేదు. నాకు తెలిసి చాలా చిన్న బడ్జెట్ మూవీ ఇది. ఇలాంటి మూవీస్ ఒకసారి అయితే చూడొచ్చు. ఇలా ఎంత బాగా తీసినందుకు తీయడం మాత్రం బాగా తీశారు. కాకపోతే స్టోరీ అందరికి ఎక్కదంతే. సో ఇదే అనమాట ఫియర్ మూవీ రివ్యూ. వేదిక యాక్టింగ్ అయితే బాగుందబ్బా. తన ఒక్కదాని కోసం అయితే చూడొచ్చు. తన ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసేస్తారు. వాళ్ళకేమనిపించి చూసేస్తారు ఖచ్చితంగా. సో నాకైతే యావరేజ్ అనిపించింది. నా ఫ్రెండ్కి నచ్చింది. ఇంకా మీకు ఎలా నచ్చిందో నచ్చదో నాకు తెలియదు. నాకైతే యావరేజ్ అనిపించింది. సో నా బ్లాగ్ మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనో టాక్స్. లవ్ యూ అమ్మా.